నిన్న రసవత్తరంగా సాగిన ఢిల్లీ రాజస్థాన్ మ్యాచ్ లోపల ఢిల్లీ సూపర్ ఓవర్లో గెలవడం 188 రన్స్ చేసిన ఢిల్లీ అంతే 188 రన్స్కి రాజస్థాన్ నిలువరించింది. తర్వాత సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ, ముఖ్యంగా స్టార్క్ గురించి చెప్పాలి. స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా సూపర్ ఓవర్ ఎలా సాగిందంటే మొదట రాజస్థాన్ 11 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది ఒక ఓవర్లో, అంటే సూపర్ ఓవర్లో 11 for 2. ఆ తర్వాత ఢిల్లీ అలవోకగా అంటే 2 balls మిగిలి ఉండగానే ఛేదించింది. స్టబ్స్ తన 6 runs తోటి విజయం సాధించాడు. ముఖ్యంగా హెట్మేర్ మొదటి బాల్కి 0, తర్వాత 4, తర్వాత 1, తర్వాత పరాగ్ నో బాల్కి 4 runs చేశాడు. తర్వాత పరాగ్ రన్అట్ అయ్యాడు. తర్వాత హెట్మేర్ 1 రన్అట్. సో 11 runs అండ్ 12 runs చేయాల్సింది అటు రాహుల్ మొదటి బాల్కి 2, తర్వాత 4, తర్వాత రాహుల్ సింగిల్, తర్వాత స్టబ్ 6 తో మ్యాచ్ ముగించారు. అద్భుతమైన ఫినిష్. ముఖ్యంగా మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ, ముఖ్యంగా అభిషేక్, పోరెల్, స్టబ్స్, రాహుల్ అలాగే అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించారు. కానీ అంటే 30కి పైగా పరుగులు సాధించారు వీళ్ళందరూ కూడా. అంటే ఈ స్కోర్ సాధించడానికి అంటే ప్రతి ఒక్క మంచి పార్ట్నర్షిప్ కొనసాగించారు. అది చాలా ముఖ్యం. ముఖ్యంగా రన్స్ అంటే ఒక్కరు ఇండివిజువల్ గా హైయెస్ట్ రన్స్ చేయకున్నా కానీ అందరూ ఒక టీం వర్క్ లాగా కొనసాగింది. బట్ బౌలింగ్ విషయానికి వస్తే ఆర్చర్, సందీప్ శర్మ రాజస్థాన్ నుంచి చక్కగా బౌలింగ్ చేశారు. బట్ చివరిలో కొన్ని పరుగులు ఇచ్చారు, ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఎందుకంటే చివరిలో చాలా చక్కగా ఆడారు స్టబ్స్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ కూడా. సో మ్యాచ్ అటు సూపర్ ఓవర్కి మారడానికి అటు రాజస్థాన్ మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది. టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా సూపర్ ఓవర్లో ఓడిపోవడం, అలాగే రాజస్థాన్ ఇన్నింగ్స్ లో కూడా మంచిగానే ఆడారు. బట్ చివరిలో తడబడ్డారు. జైస్వాల్ 51, షామ్సన్ రిటైర్ హెడ్ అయ్యాడు 31 రన్స్ చేసి. తర్వాత నితీష్ రాణా చాలా మంచిగా ఆడాడు, చాలా వేగంగా ఆడాడు, 51 రన్స్ చేశాడు. చివరిలో జూరెల్ కూడా ఆ రన్అట్ అయ్యే ముందు 26 రన్స్ చేశాడు. హెడ్మేర్ 15 తో నాట్ అవుట్ ఉన్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే స్టార్క్ 4 overs లో 36 for 1. అలాగే ముఖేష్ ఈ మ్యాచ్ లో వికెట్లు ఏం తీయలేదు, బట్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. మోహిత్ శర్మ కూడా పూర్తిగా విఫలం చెందాడు. అలాగే అక్షర్ పటేల్ 3 overs 23 for 1 పర్వాలేదు అనిపించాడు. కుల్దీప్ యాదవ్ 4 overs 33 for 1 ఈజ్ వెరీ గుడ్. అంటే మొత్తం ఈ ఐపీఎల్ లో కూడా కుల్దీప్ యాదవ్ అద్భుతంగా మరి బౌలింగ్ చేస్తున్నాడు. సో అతనికి మంచి అవకాశం ఉంది అటు టెస్ట్ లో సెలెక్ట్ అవ్వడానికి, అలాగే వన్డే T20లో కూడా పునరాగమనం చేయడానికి కుల్దీప్ యాదవ్ కి మంచి అవకాశం ఉంది. బట్ ఈ మ్యాచ్ మాత్రం ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో కూడా 1-2 మినహాయిస్తే మిగతా మ్యాచ్ రెండు కూడా రసవత్తరంగా హోరాహోరీగా సాగాయి. బట్ ఈ రోజు మ్యాచ్ ఉంది అటు హైదరాబాద్ వర్సెస్ ముంబై లోపల. బట్ ముంబైకి మంచి అవకాశాలు ఈ మ్యాచ్ లోపల. అంటే నా ఓటు అయితే ముంబైకే. మరి మీ ఓటు ఎవరికి చెప్పండి, జస్ట్ కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీకు నచ్చితే. సో ఈ రోజు మ్యాచ్ లో మాత్రం ముంబై.